nothing but it is a carbohydrate, we all know. So ఈ carbohydrate where it is present in rice అని చెప్పాను. మనం ఎక్కువ more amount of carbohydrate is present in rice. So this one is the starch powder. గంజి నీళ్ళు అంటాం కదమ్మా. సో ఇదేమో గంజి నీళ్ళు తీసుకున్నాను. ఐఎమ్ టెస్టింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్. అండ్ ఇంకొకటి ఇదేమో బియ్యం పిండి రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? రైస్ ఫ్లోర్, బియ్యం పిండి. సో ఐఎమ్ టెస్టింగ్ విత్ ద అయోడిన్ సొల్యూషన్. దిస్ ఇస్ ద అయోడిన్ సొల్యూషన్. మీద రాసింది కదా అయోడిన్ సొల్యూషన్. డ్రాపర్ లేదు, జస్ట్ నేను ఇలా కొంచెం చూడండి. ఇది వేయంగానే కొంచెం వేయంగానే ఏ కలర్లో చూడండి అమ్మా, మామూలుగా అయోడిన్ సొల్యూషన్ ఈ కలర్లో ఉంది. సో వెన్ ఇట్ ఈస్ కంటైనింగ్ ద స్టార్చ్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ బ్లూ బ్లాక్. సో ఎప్పుడైతే బ్లూ బ్లాక్ గా మారుతుందో అప్పుడు అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్. సో దిస్ టెస్ట్ కన్ఫర్మ్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్. ఓకే, సో దిస్ ఇస్ టెస్ట్ ఫర్ ద స్టార్చ్. సో అలాగే మీరు బియ్యం పిండి తీసుకోండి, ఇంకా ఇదేమో గంజి నీళ్ళు. సో కార్బోహైడ్రేట్ ఉంటుంది అంటే మనకు ఒకవేళ దట్ సబ్స్టెన్స్ విచ్ టర్న్స్ ఇంటూ ద బ్లూ బ్లాక్ కలర్ ఇట్ కన్ఫర్మ్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్. ఓకే, సో స్టార్చ్ ని ఎలా టెస్ట్ చేస్తారు? దీంతో టెస్ట్ చేస్తారు, అయోడిన్ సొల్యూషన్ తో. దిస్ ఈస్ ద అయోడిన్ సొల్యూషన్. ఏ కలర్ ఉందని చూపించాను కదా నేను, ఈ కలర్ ఉంది. మనం కానీ ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ పదార్థానికి వేస్తే ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్.